రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం P4ను వైసీపీ వదిలిపెట్టడం లేదు. బంగారు కుటుంబాన్ని మార్గదర్శులు జీవితకాలం దత్తత తీసుకోవాలంటూ P4 పై సోషల్ మీడియాలో వైసీపీ దుష్ప్రచారం చేస్తుంది. అయితే ఆ పథకంలో లబ్ధిదారుల ఎంపిక, లబ్ధిదారులకు మార్గదర్శులు డబ్బుతో పని లేకుండా కొద్ది కాలం మాత్రమే ఎలా తోడ్పాటు అందించవచ్చు, P4 పథకం దేశానికే ఆదర్శప్రాయంగా ఎలా ఉండబోతుంది, ఇలా అనేక అంశాలను తిరుపతి కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ నుంచి పూర్తి వివరాలు మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. థ్యాంక్ యూ. P4 అనే కార్యక్రమం నిజంగా పేదల జీవితాల్లో వెలుగులు తెస్తుందా, అది సక్సెస్ అవుతుందా అనే ప్రశ్న ఉదయిస్తూ ఉంది. ఎందుకంటే ప్రతిదాన్ని రాజకీయం చేసినట్టుగానే దీన్ని కూడా రాజకీయం చేసి సమాజానికి నష్టం చేసే విధంగా ప్రచారం చేస్తున్నారు. P4 అనేదాన్ని కొంత విమర్శ చేసి ఒక కుటుంబాన్ని ఎవరికి వాళ్ళ కుటుంబాన్ని పోషించలేని రోజుల్లో ఇంకో కుటుంబాన్ని ఎలా దత్తత తీసుకుంటారనేటువంటి ప్రచారం చేసి జీవితాంతం ఇంకో కుటుంబాన్ని దత్తత తీసుకోవాలి అనే ప్రచారం, ఇట్లా రకరకాల దుష్ప్రచారాలు చేస్తున్న నేపథ్యంలో చాలా తీవ్ర చర్చ జరుగుతూ ఉంది. ముందుగా P4 అనే ముఖ్య ఉద్దేశం అనేది పేదరిక నిర్మూలన. ఏదైతే సమాజంలో టాప్ 10% ఉన్న వాళ్ళు మన సమాజంలో ఉన్నటువంటి అట్టడుగున ఉన్నటువంటి బాటమ్ 20%ని పేదరిక నుంచి బయటికి తీసుకొచ్చి ఒక పేదరిక రహిత ఆంధ్రప్రదేశ్గా మార్చాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. ఇప్పుడు ఈ బాటమ్ 20%ని గుర్తించడం అనేది మనము ఒక స్పెసిఫిక్ క్రైటీరియా తీసుకొని ఆ క్రైటీరియా ప్రకారం ఆ కుటుంబాలు అనేది మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ క్రైటీరియా ప్రకారం ఎవరినైతే మనం గుర్తించామో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు కొన్ని చోట్ల ఇది ఫిక్స్ చేసిన తర్వాత మేము ఇందులో ఇంక్లూడ్ అవ్వాల్సింది కానీ లేము అనే వాళ్ళు ఉన్నారు. అది మనం చెక్ చేసిన తర్వాత నిజంగానే వాళ్ళు గ్రామ సభల్లో మనం గుర్తించింది ఏంటంటే నిజంగానే వీళ్ళు పేదరికంలో ఉన్నారు, బాటమ్ 20%లోకి వస్తారు కానీ లేరు. అలాంటి వాళ్ళని తీసుకుంటాం. ఎందుకంటే ఒక ఊర్లో కానీ ఒక సమాజంలో వాళ్ళకంటే ఉన్నత స్థానంలో ఉండి వాళ్ళు బంగారు కుటుంబంలో సెలెక్ట్ అయ్యి వాళ్ళకంటే పేదరికంలో ఉండి సెలెక్ట్ కాని వాళ్ళు ఉంటే మాత్రం ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో ఈ గ్రామ సభలు పెట్టి ఖచ్చితంగా నిరుపేదల్ని, బాటమ్ 20% అయినటువంటి నిరుపేదల్ని ఎట్టి పరిస్థితుల్లో పూరెస్ట్ ఆఫ్ ద పూర్ని మిస్ కాకుండా చూసుకోవడం ఈ యొక్క ముఖ్య ఉద్దేశం. సో గ్రామ సభ పెట్టి వ్యాలిడేషన్ చేయడం ఆ ప్రక్రియ ఇప్పుడు ఆన్గోయింగ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను ఇంతకుముందు వెబ్సైట్ని కూడా చూడడం జరిగింది సార్. ఆ వెబ్సైట్ గురించి చాలామందికి తెలియదు. అంటే ఒక ఊరిలో, ఒక గ్రామంలో కులాల వారీగా కూడా ఎంపిక చేసుకుని, అంటే ఎవరిని ఎంపిక చేసుకోవాలి అనేటువంటి చాలా డీటెయిల్గా ఆ వెబ్సైట్ చాలా అద్భుతంగా ఉంది. దాంతోపాటు ఎంపిక చేసుకునేటువంటి వాళ్ళు ఫైనాన్షియల్గానే హెల్ప్ చేయాలన్నా లేదు అంటే, ఎందుకంటే దుష్ప్రచారం ఎలా జరుగుతుందంటే జీవితకాలం ఒక కుటుంబాన్ని ఆర్థిక భారం మోయాలి అనే ప్రచారం జరుగుతుంది. ఇది ఎంతవరకు నిజం? మనకి ఎవరైతే ఈ టాప్ 10% ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళని మనం మార్గదర్శులుగా అంటున్నాము. ఈ మార్గదర్శులు 2 రకాలు వాళ్ళు సహాయం చేయొచ్చు. ఒకటి, ఎవరైతే మేము ఎక్కువ టైం కేటాయించగలము, మనం ఇంకో కుటుంబానికి ఎక్కువ టైం మాది పెట్టుకోగలం అనే వాళ్ళు ఆ కుటుంబాన్ని అడాప్ట్ చేసుకునే విధంగా మనము ఒక ప్రొవిజన్ ఇచ్చాము. అంటే ఏం చేయొచ్చు? టైం కేటాయించి ఎలా ఆ కుటుంబాన్ని వెలుగు తేవచ్చు? అంటే చదువులు హెల్ప్, అంటే ఇలా ఇక్కడ చదువుకోండి, ఇలా వెళ్ళండి అంటే సొంత కుటుంబానికి ఎట్లా గైడ్ చేసినారో అట్లా ఆ కుటుంబాన్ని చేయొచ్చా? ఎస్, ప్రతి ఒక్క కుటుంబం తాలూకు అవసరాలు వేరువేరుగా ఉంటాయండి. సో దానికి మనం నీడ్ అసెస్మెంట్ చేస్తాం. వాళ్ళ అవసరాలు ఏంటి కుటుంబానికి. చాలా వరకు మనం చూస్తున్నది ఏంటంటే ఎక్కువ మంది ఉద్యోగం అడుగుతున్నారు, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ కోరుకుంటున్నారు, కొంతమంది ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అడుగుతున్నారు, కొంతమంది కెరీర్ గైడెన్స్ అడుగుతున్నారు. ఇలాగా ఒక్కొక్క కుటుంబానికి డిఫరెంట్ నీడ్స్ మనం గుర్తించడం జరుగుతుంది. సో ఇందులో ఎవరైతే మార్గదర్శులుగా ఉన్నారో వాళ్ళు, అంటే ఇది పర్మనెంట్ కూడా వెబ్సైట్లో తెలుసు. ఆ నీడ్ ఇప్పుడు పెడుతున్నాము. సో ఇప్పుడు ఏంటంటే ఆ మార్గదర్శకం ఉన్న వాళ్ళు కొంతమంది ఇండస్ట్రీస్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఉద్యోగ అవకాశాలు కల్పించగలరు. సో వాళ్ళు ఉద్యోగాలు అవసరం ఉన్నటువంటి కుటుంబాలు ఏదైతే ఉన్నాయో అవి మాత్రం సెలెక్ట్ చేసుకుని వాళ్ళని అడాప్ట్ చేసుకునే ఫెసిలిటీ ఉంది. ఇంకొంతమంది ఏంటంటే చాలామంది మా దగ్గరికి వచ్చి మాకు టైం ఎక్కువ కేటాయించలేం కానీ మేము ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తాం, ఇదివరకు CSRలో చేసేవాళ్ళు. సో అట్లాగా కూడా మనకు ప్రొవిజన్ వచ్చింది. సో ఎయిదర్ దే కెన్ అడాప్ట్ ఫ్యామిలీ, లేదంటే డబ్బు రూపేణా ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చినా కూడా ఆ ఆప్షన్ కూడా ఇవ్వటం జరిగింది. మీ ఫ్రెండ్స్ ద్వారా కూడా సాయం చేసి ఎస్, అది చూస్తున్నాం మనము. చాలా స్పష్టంగా మనసున్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ శక్తి మేరకి, అంటే జీవితాంతం ఒక బర్డన్ అనేది పూర్తిగా అబద్ధం,
తర్వాత ఎవరికి వాళ్ళు కొన్ని కుల సంఘాల వాళ్ళు కావచ్చు, మత సంఘాల వాళ్ళు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి వాళ్ళ వల్ల అయిన సహాయం కూడా చేయొచ్చు. అంటే ఇది చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది. ఒక్కసారి జీరో పావర్టీ P4.org అనేటువంటి వెబ్సైట్ కనుక ఒకసారి విజిట్ చేస్తే ఆ సైట్ చూస్తేనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం కూడా ఆ వెబ్సైట్ పైన ప్రచారం చేయాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆ వెబ్సైట్ గురించి తెలియకపోవడం వల్ల అపోహలు గురవుతున్నారు. ఇమీడియట్గా ప్రభుత్వం ఆ సైట్ గురించి, సైట్లో రిజిస్ట్రేషన్, తర్వాత ఎట్లా చూస్ చేసుకోవచ్చు, ఎలా ముందుకెళ్ళచ్చు, అవన్నీ కూడా ఎడ్యుకేట్ చేస్తే P4 తప్పకుండా ఏపీలో చేసిన ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా ఆదర్శంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దేశ భవిష్యత్తును కూడా ఈ P4 అనేది మారుస్తుంది, దీంట్లో సందేహం లేదు. వీడియో నటరాజు దినేష్, ఏపీ తిరుపతి.